సో ఇవాళ ఇంత మంచి రికగ్నిషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ తెలిసిందే, నా పేరు శ్రీనివాస్ అనమాట. సో మా అమ్మ నాన్నలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్చిన మా టీచర్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టినటువంటి మా గురువులకు నా పాదాపు వందనాలు. సో నా పేరు శ్రీనివాస్, మా ఊరు మరికల్ అనమాట, రంగారెడ్డి డిస్టిక్. అక్కడ ఒక 3వ తరగతి వరకు 3rd క్లాస్ వరకు చదివాను. మా అమ్మ నాన్నలు తెలిసి మీరు చూశారు కదా, వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. సో ఫ్యామిలీ కూడా చాలా పూర్ సిచ్యువేషన్ మాది. ఒకప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఆ రోజు కూలి చేసే తప్ప వెళ్ళేవాళ్ళం కాదు, అలాంటి పూర్ సిచ్యువేషన్. సో మాకు 4 మామయ్యలు అనమాట. ఇప్పటిదాకా చూశారు కదా మా పెద్ద మామయ్య. సో చిన్నప్పుడు మా సిచ్యువేషన్ చూసి అబ్బాయి ఖరాబ్ కావద్దు, నా పిల్లలకి అయితే కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో నన్ను మా మామయ్య దగ్గర పెంచుకున్నాడు అనమాట. జస్ట్ చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి మా మామయ్య దగ్గర పెరిగాను. సో 3rd క్లాస్ తర్వాత మామూలుగా తీసుకొచ్చి పిల్లగా ఖరాబ్ అయిపోతాడు, ఈ పిల్లలు కూడా నా పిల్లలకి సెట్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చి పెంచారు. ఇలా ఈ స్టేజ్ మీద నిలబడుతున్నా అంటే మా మామయ్య మా అత్తమ్మకు సార్ అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఒక బిగ్ క్లాస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా లైఫ్లో ఎదుగుతున్నంత కాలం నేను తినే ప్రతి మెతుకు మా మామయ్య పెట్టిన భిక్ష. చాలా తర్వాత మోడల్ బేసిక్ మహబూబ్నగర్ గవర్నమెంట్ మోడల్ బేసిక్ స్కూల్లో 10th వరకు చదివాం. చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు చిన్న ఆలోచనలు వచ్చేది. ఎప్పుడు కూడా నేను మీకు తెలిసిన చిన్నప్పుడు అన్నీ దుల్లపాలు చేసేవాళ్ళం అనమాట. నేను కూడా ఫుల్ దుల్లపాలు చేసేది. సో ఖాళీ టైం దొరికిందంటే స్కూల్ ఎగ్గొట్టి మట్టి తీసుకొచ్చి వినాయకులు చేసేది. చేస్తూ అది అయిపోయినట్టు మళ్ళీ బాయిల్ వేయడం, మళ్ళీ తీసుకురావడం. స్కూల్ ఇంట్రెస్ట్ లేకపోయాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్లో మహబూబ్నగర్ వెళ్ళినాం. అక్కడ ఊర్లో ఉన్నాడు మట్టి బొమ్మలు చేయడం, మహబూబ్నగర్ వచ్చిందని మట్టి దొరికేది కాదు, డ్రాయింగ్ వేయడం. అలా చేస్తూ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు నాకు ఎడ్యుకేషన్ మీద చదువుమని ఇంట్రెస్టే లేదు. ఏదో వాళ్ళు తీసుకొచ్చి నేను చదవాలి, ఏ ఆలోచన కూడా లేదు. సో అలాగే 10th పాస్ అయిపోయినాం. తర్వాత లైఫ్ ఏందో అప్పటి వరకు ఏ గోల్స్ లేవు నాకు. మా బ్రదర్ అనమాట వెంకటేష్, డాక్టర్ వెంకటేష్ అనమాట. సో చదువుతూ నాకు మంచి గైడెన్స్ ఇచ్చేవాడు. మనం మామయ్య దగ్గర చదువుతున్నాం, మన ఫ్యామిలీ ఇలా ఈ సిచ్యువేషన్ ఉంది, మనం కూడా ఎదగాలి. దానికి ఒకటే ఒక కారణం, చదువుకుంటేనే మనం ఆ స్థాయికి ఎదుగుతాం, లేకుండా లేదు. మన దగ్గర ఆస్తుపాస్తులు లేవు. మనం చదువుకొని మన కాలం మీద మనం నిలబడితే తప్ప మన సిచ్యువేషన్ ముందుకెళ్తా, లేదంటే వాళ్ళు అలాగే ఉండిపోతాం అనడంతో కొంచెం మైండ్ స్ట్రక్ అయిపోయింది. సో వికాస్ కాలేజ్లో జాయిన్ చేయించారు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, నా లైఫ్లో ఎదగాలి, చదివే మాలాంటి పూర్ ఫ్యామిలీకి చదివే ఒక ఆయుధం అనిపించింది. సో అలాగే చదువు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ మూమెంట్లోనే జాబ్ చేయాలని ఆలోచన లేదు, ఏదైనా బిజినెస్ పెట్టే ఆలోచన ఉండేదన్నమాట. సో అలాగా 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ తీసుకొచ్చి BSc బయోటెక్నాలజీ చదివాం. అది కంప్లీట్ అవ్వడంతో జాబ్ ఆలోచన లేదు, ఏదైనా బిజినెస్ పెట్టాలి. అలా అవుతూ MSc కంప్లీట్ చేసినాం. దాని తర్వాత ఇంకా చదువు పెంచుతూ పోతున్నాం. బట్ వెంటనే MSc MTech అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ జాబ్ చేయాలని ఆలోచన లేదు, కానీ సిచ్యువేషన్ తప్పదు, జాబ్ చేయాలి. ఆ మూమెంట్లో బిజినెస్ చేయాలంటే లక్షల కోట్లు కావాలి. మరి అంత లక్షల కోట్లు కావాలంటే లోన్ ఎవరు ఇస్తారు, దానికి ప్రాపర్టీ చూపించాలి. అలాంటి సిచ్యువేషన్ మాది కాదు. అలా చేస్తూ 9 years అలాగే ఇష్టం లేని జాబ్ చేస్తున్నప్పుడు అనిపించేది, సో ఇంత చదువుకున్నాం, ఏదైనా కొత్త జాబ్ చేస్తే బాగుంటుంది, మంచి జాబ్ చేద్దాం, ఇంకా మంచి బెటర్ శాలరీ వస్తే బాగుంటుందని ట్రై చేస్తూ కువైట్లో 2 నెలలు కష్టపడి కువైట్ కోసం ట్రై చేశానండి. 2 నెలల తర్వాత నాకు అపాయింట్మెంట్ లెటర్ దొరికింది, ఆఫర్ లెటర్ దొరికింది, వీసా కూడా పంపించారు నేను ఫారెన్ వెళ్ళడానికి. సో వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేశాను, ఇలా నాకు జాబ్ వచ్చింది, నేను వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఇక్కడ జాబ్ చేయాలని లేదు. సో ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, ఏముంది ఇంత చదువుకున్నావు కదా, ఇక్కడ జాబ్లే దొరకవా నువ్వు, అక్కడ పోయి ఏం చేస్తావు, ఇక్కడ చూసుకో అంటే సరే అని మళ్ళీ జాబ్ వదలడం. అలా చేసిన తర్వాత వెంటనే షాద్నగర్లో వెంకటేశ్వర హ్యాచరీస్లో జాబ్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయినప్పుడు కూడా మళ్ళీ చిన్న ఆలోచన ఉండేది, బిజినెస్ చేయాలి. బట్ అన్ని కంపెనీలో బిస్కెట్ ఇండస్ట్రీ గురించి తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఏదైనా బిస్కెట్ ఫ్యాక్టరీ పెడదాం, చాక్లెట్ ఇండస్ట్రీ పెడదాం, డైరీ ఫామ్ పెడదాం, ఇక్కడ ఇంతకంటే బెటర్ ఏమైనా పెడదాం అనిపించేది. బట్ ఏది కావాలన్నా ఇన్కమ్ కావాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్ లేదనమాట. సో అలాంటి ఆయన కూడా
జాబ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్ కొంచెం దాచుకొని చిన్న స్మాల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాం. చేయడంతో నాకు అర్థమైంది, సరే చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం కదా, పార్ట్ టైంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. అదే మూమెంట్లో సేఫ్ షాప్ వచ్చిందనమాట. ప్లాన్ విన్నాం, బట్ 6 months రిజెక్ట్ చేశాను సేఫ్ షాప్ని. పట్టించుకోలే, ఇంట్రెస్ట్ అని దాని గురించి తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్లో ఎంతో ఫ్యూచర్ ఉంటుందా అని. ప్లాన్ విన్నాను, 6 months సుజాత మేడమే ప్లాన్ చెప్పింది అనమాట. ఓకే, ఫామ్ అయితే ఫిలప్ చేసిన. నెక్స్ట్ డే సార్ ఎప్పుడు డీటీ కడదాం, 6 నుంచి ఫోన్ కట్ అనమాట. ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకునే సుజాత, పేరు వచ్చగానే స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్, పేరు దృష్టి కింద పెట్టాను. ఇలా 6 months ఫాలోఅప్ చేసింది. సో మళ్ళీ అడుగుతున్నారు కదా, సరే పోతే ఫోన్లే 10,000 కదా, సరే షాపింగ్ చేద్దాం అనుకున్నాను. 10,000 కడితే నిద్ర రాలే. ఇంకా నేను 10,000 కట్టినా. సో మరి 10,000 కట్టిన తర్వాత నేను డబ్బులు అయితే పెట్టినా కదా. సో 6 రోజు నుంచి నిద్ర రాలే. అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసినాం. కొన్ని రోజులు పార్ట్ టైంగానే స్టార్ట్ చేసినాం. పార్ట్ టైం చేస్తూ చూశారు కదా డాక్యుమెంట్లో కూడా కొన్ని రిజెక్షన్స్ వచ్చేది. దాంతోపాటుగా హ్యాపీనెస్ దొరికేది అనమాట. ప్లాన్ చెప్తున్నప్పుడు ఓకే, మనం అనుకున్న స్టేజ్కి వెళ్ళడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది. సేఫ్ షాప్ చేసినప్పుడు నెలకు వారానికి 1,000-2,000 రూపాయలు వచ్చేది. అదే మొబైల్ నేను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. దాంట్లో పెట్టింది 10 లక్షలు అయితే దాంట్లో మొత్తం పోవడమే స్టార్ట్ అయింది. ఇలా 1,000-2,000 రూపాయలు స్టార్ట్ అయింది. నాకు అనిపించింది ఇన్కమ్ పెట్టిందని ₹1 రావట్లేదు, ఇలా నేను 10,000 పెడితే ఇక్కడ చిన్న ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. నాకు కరెక్ట్ అనిపించింది, డైరెక్ట్ సెల్లింగ్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ. సో అలా చేస్తూ నేను పెట్టిన స్మాల్ స్కేల్ మొత్తం క్లోజ్ చేసి మొత్తం నా ఇంట్రెస్ట్ మొత్తం సేఫ్ షాప్నే పెట్టాను. పార్ట్ టైం చేశాను కొన్ని రోజుల తర్వాత చిన్న సెక్స్ రావడంతో ఒకరోజు మొత్తం వీడియో చూశాను అనమాట. సోమశేఖర్ మా గురించి వీడియోస్ కావచ్చు, కృష్ణయ్య గురించి వీడియోస్ కావచ్చు. 20 times చూశాను సోమశేఖర్ మా గురించి వీడియో. 20 times చూసిన నాకు నిద్ర పడట్లేదు, కలవాలి. ఒకరోజు ఛాన్స్ వచ్చింది శంషాబాద్లో స్వాగత్ హోటల్లో. సో మేడం చెప్పింది మేడం, సోమ్ గురించి వచ్చారు, ఇట్లా కలుద్దాం. సరే ఓకే కలుద్దాం. వీడియో చూసినాం, సార్ని కలిసి అవకాశం వచ్చింది కదా, విందాం అనుకుని కలిసినాను. ఆ రోజు గురించి గైడెన్స్ ఇచ్చారు. ఓకే సార్, మీరు జాబ్ చేస్తున్నారు కదా, సో చెప్పండి మీరు ఇలా చేసుకుంటూ పోతే మీ లైఫ్ ఎన్ని రోజుల వరకు మీరు ఇలా ఉండగలుగుతారు. ఒక చిన్న హింట్ ఇచ్చాడు అనమాట. చూడండి, ఇలా మేము కూడా ఒకప్పుడు ఆర్మీలో పనిచేసినాం, చేస్తూ దీంట్లోకి వచ్చినాం, ఇలా ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. సో మీకు కూడా ఇలాంటి ఛాన్స్ ఉంది, మీరు వస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం. సో ఆ మాటలు నాకు కొంచెం అట్రాక్షన్ అనిపించినాయి, నమ్మకాన్ని కల్పించినాయి. సో అలా వచ్చాం. మరి గురుజీ నేను రానైతే వస్తాను, మరి నాకు సపోర్ట్ ఎలా దొరుకుతుంది, మీరు రండి, అభిషేక్ సార్ ఉన్నాడు, మీకు ఆల్వేస్ మీకు మొత్తం సపోర్ట్ ఉంటుందని చెప్పడంతో అది తీసుకుపోయి అభిషేక్ గురుజీ చేతిలో పెట్టారనమాట. ఇలా రియల్గా చెప్తున్నాను. సో నేను ఆ గురుజీ చేతిలో ఉన్నట్టుగా నేను తొందరగా డైమండ్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా చూశాను, ఏజ్ చూడలేదు, చదువు చూడలేదు, ఏమి చూడలే. నాకు మంచి నేర్పిస్తున్నాడు. ఏ రోజు గర్వం చూడలే నేను మనిషిలో. రెస్పెక్ట్ చూశాను, నాకు కావాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మంచి విషయాలు చెప్తున్నాడు. నేను ఎందుకు ఈరోజు మాట అనిపించింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా రిజెక్ట్ చేయాలన్నమాట. చెప్పినట్టుగా ఫాలో చేస్తూ వచ్చాం. అలాగే పార్ట్ టైం చేస్తున్నాడు. సోమ గురితో మాట్లాడాను అనమాట ఫోన్లో. గురుజీ ఈరోజు ఇట్లా నెగటివ్ ఇట్లా వచ్చిందంటే చెప్పాడనమాట, మీరు 10 years తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులు మీకు తగులుతుంటారు, నో ప్రాబ్లం, డోంట్ కేర్, వర్క్ స్టార్ట్ చేయని చెప్పారనమాట. సో గురుజీ మీరు ఎప్పుడు ఒక మాట చెప్తారు, బెస్ట్ స్టూడెంట్ ఎప్పుడు బెస్ట్ టీచర్ అవుతాడని. గురుజీ నేను ఎప్పుడు మీ బెస్ట్ స్టూడెంట్ని, నేను బెస్ట్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను. సో అలాగా సేఫ్ షాప్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో చెప్పడం జరిగింది అనమాట, నేను సేఫ్ షాప్ చేస్తున్నా, మంచిగా అనిపిస్తుంది, జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు కష్టపడి ఇంత చదువుకొని ఇంత జాబ్ తీసుకొని మళ్ళీ జాబ్ వదిలేసి ఏదో చేస్తావా, అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంత వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇదేంటి కొత్తగా. లేదు నాకు అది మంచిగా అనిపిస్తుంది. నేను నాకు ఎక్కువ అమౌంట్ పెట్టా కూడా దానిలో నాకు ఎలాంటి బెనిఫిట్ రాలేదు. దీన్ని షాపింగ్ చేస్తుంటే ప్రతి వారం చెక్ వస్తుంది అని నాకు అనిపించింది. సరే ఓకే, నీ మీద నమ్మకైతే మాకు ఉంది, ఓకే స్టార్ట్ చేయని చెప్పారు. సో వాళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ దొరికింది నాకు. సో మరి ఇప్పటిదాకా చూసారు కదా, విద్యారాణి మా మామయ్య కూతురు అనమాట, మేనమామ కూతురు. సో మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళు ఏం చూశారు, నా జాబ్ చూశారు. ఓకే అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా, అమ్మాయిని ఇద్దాం అనుకున్నారు. సరే ఒకరోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్పిన, ఇట్లా జాబ్ చేస్తున్నా కదా, నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేయదలుచుకోలేదు, నేను ఒక బిజినెస్ చేస్తున్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు, ఏం బిజినెస్ అది, ఇలా డైరెక్ట్ సెల్లింగ్ ఒక కాన్సెప్ట్ ఉంది, నేను చేస్తున్నాను, నాకు ఆ నమ్మకం ఉంది, నేను చేయగలుగుతాను చెప్పిన అనమాట. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఏ ఏజ్లో మీరు ఇల్లు కట్టిండ్రు, ఏ స్టేజ్లో మీరు కారు కొన్నారు అడిగిన. సో వాళ్ళు ఏజ్ అప్పుడే 50+. మరి నేను కూడా జాబ్ చేస్తేనే మీలాగానే 50 ఏళ్ళకి నేను ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. నాకు అలాంటి లైఫ్ వద్దు అనిపించింది.
సరే ఓకే, నేను ఒక 5 years టైం అడిగిన వాళ్ళకు, 5 సంవత్సరాలు టైం అడిగిన. 5 సంవత్సరాల్లో నేను ఏదో మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను అని చెప్పిన. సో అలాగే ఓకే, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాకు. రియల్గా నేను చాలా లక్కీ, మా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ అండి మాకు. ఎందుకంటే టోటల్ మనంతా కంబైన్డ్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మదర్ కొంచెం పూర్ ఫ్యామిలీ, బట్ నేను చిన్నప్పటి నుంచి మా మామయ్య వాళ్ళ దగ్గర పెరిగిన. ఏది కావాలన్నా మా మామయ్య తెచ్చి ఇచ్చేవాడు. సో అయినా కూడా ఇప్పుడు కూడా కలిసే ఉంటాం మేము. సో ఇక్కడ స్టేజ్ మీద నిలబడ్డ వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, బట్ నేను ఒకరిని ప్రైవేట్ ఎంప్లాయీ. బిఫోర్ సేఫ్ షాప్ వచ్చిన చేస్తున్నారు, వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో చేస్తున్నారు చేసుకొని, బట్ రియల్ ఇవ్వలేదు. నేనేదో వాళ్ళకి అర్థమవుతుంది ఇవాళ. చేస్తాను రైట్. అలాగే జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. చెప్పిన 5 years టైం కావాలి. సరే ఓకే, అలా ఆ టైంలో స్టార్ట్ అయింది. బట్ అప్పుడు బిజినెస్ కొత్త ఏం తెలియదు, మరి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా నేను ఒకవేళ వేరే టీంలో కూడా వేరే మెంటర్ చేతిలో ఉంటే ఏమవుతుందో తెలియదు. బట్ ఇలా అండర్లో సోమశేఖర్ మా గురించి, అభిషేక్ మా అండర్లో ఉన్నందుకే నేను ఇవాళ ఇంత మంచి లైఫ్ తీసుకున్నాను. ఒకసారి నా కోసం ఒకసారి గట్టే క్లాస్ అండి వాళ్ళకి. అలా జాబ్ పార్ట్ టైం చేస్తూ కొన్ని రోజుల తర్వాత బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. బ్యాంకాక్ వచ్చిన తర్వాత నేను సోమగురుజీ గురుజీ నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఫుల్ టైం చేస్తాను, గైడెన్స్ కావాలి. ఓకే దిగమని చెప్పారు. స్టార్ట్ చేసాం. చేస్తూ బ్యాంకాక్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళినాం. పోయిన తర్వాత అసలు ఆఫీస్లో కూర్చున్నాను, అసలు ఆ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నా డాక్యుమెంటేషన్ వరకు కంప్యూటర్ ముందర కూర్చున్నా కానీ నా మనసు ఒప్పుతలేదు అని పట్టుకోవడానికి. మళ్ళీ ఎప్పుడెప్పుడు జాబ్ వదిలేసి దాంట్లో చేయాలా, ఎప్పుడెప్పుడు దాంట్లో జాబ్ చేసి దాంట్లో వేయాలనే ఆలోచనతో జాబ్ మొత్తం కంప్లీట్గా క్విట్ చేశాను. నా సర్టిఫికేట్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఇంత చదువుకున్నా కూడా క్వాలిఫికేషన్ అడగలే సేఫ్ షాప్. నాకు ఇచ్చే 40,000 కోసం ఎక్స్పీరియన్స్ అడిగింది, క్వాలిఫికేషన్ అడిగింది. మరి నేను అది చేయాలా ఇది చేయాలా డిసైడ్ అయినా. నా లైఫ్లో నేనేం కావాలనుకున్నా, ఒక జూనియర్ రామోజీరావు అంతా ఎదగాలనుకున్నా. అది నాకు సేఫ్ షాప్ కరెక్ట్ అనిపించింది, అందుకే జాబ్ వదిలేసిన. జాబ్ నేను తప్పు పట్టట్లేదు, నా లైఫ్లో అది నాకు కావాలి కాబట్టి నేను వదిలేసిన దాన్ని. సో అందరిని వదిలేయమని చెప్పట్లేదు. నా రీజన్ నాకు ఏం కావాలో, నాకు వై అనిపించింది, నాకు ఇదే నా లైఫ్లో నేను ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్ అనిపించింది. సో జాబ్ వదిలేయడం జరిగింది. సో అలా చేస్తూ పార్ట్ టైం ఫుల్ టైం చేస్తూ బిజినెస్లో కొత్త వెన్యూలు స్టార్ట్ చేసాం. అప్పుడప్పుడే దాంతోపాటుగా స్టార్ట్ చేసాం. రిజెక్షన్ కూడా వచ్చేది, దాంతోపాటు గుర్తు వచ్చేదన్నమాట. సేఫ్ షాప్ లైఫ్ ఇలా ఉంటుంది, ఈ లైఫ్ నాకు కావాలి. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా ముందు ఒకటి కనిపిస్తుంది కదా, ఈ లైఫ్ నాకు కావాలి. నేను అనుకున్న స్టేజ్కి వెళ్ళాలంటే నాకు ఇదే కరెక్ట్ అని చేస్తూ వచ్చినాం. నైట్ 2 గంటల వరకు కూడా ప్లాన్లో తిరిగినాం. 2 గంటలకు హోటల్స్ ఉంటాయా? ఉండవు. అక్కడ ఆకలి అయ్యేది, ఫుడ్ కూడా దొరకపోయేది. ఆ సిచ్యువేషన్లో వినాయకుడు నిమజ్జనం పోతాడు, పెట్టే పులిహోర అన్నం దీన్ని వర్క్ చేసామండి. అంటే ఆ టైంలో సిచ్యువేషన్ తగ్గట్టుగా అట్లా అని చెప్పి నేను వర్క్ చేస్తున్నాను. ఆ 2 గంటల దాకా కూడా తిరిగేది. ఆ టైంలో హోటల్స్ బంద్, ఆ టైంలో పులిహోర దీన్ని కూడా వర్క్ చేశాం. ఎప్పుడు కూడా మా వర్క్ చేయడంలో ఆనందం దొరికేది అనమాట. రిజెక్షన్ వచ్చినా కూడా తన కసి పెంచుకునేది. ఎందుకు నో ప్రాబ్లం, ఇంత 130 కోట్ల జనాభాలో 10 మందిలో అంటే ప్రాబ్లం ఏముంది. ఆ ఇన్స్పిరేషన్ పెంచుకున్నాం. అది చెప్పింది ఎవరు అంటే మెంటర్సే అనమాట. నో ప్రాబ్లం, వాళ్ళు కాకపోతే ఇంకోరు. నీ దగ్గర వై అనే స్ట్రాంగ్ ఉంది, నువ్వు ఎందుకు భయపడాలి. గురుజీ మిమ్మల్ని అడిగాను ఒకసారి, అడిగితే మీరు ఇదే గైడెన్స్ ఇచ్చారన్నమాట. నో ప్రాబ్లం, నువ్వు ఎవరికో టైం అమ్మేస్తున్నావు, నీ టైం నీ దగ్గర ఉంది, యూజ్ చేసుకో. అలా యూజ్ చేసుకొని ఇంతమంది తయారయ్యారు అనమాట. అలా చేస్తూ చిన్న వర్క్ స్టార్ట్ చేసినాం. చిన్న అందరు తెలిసిన చిన్న ప్రాబ్లం రిజెక్షన్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు రాగానే నెగిటివ్ అవ్వనప్పుడు వెళ్ళినప్పుడు ఏ టైంలో నెగిటివ్ వస్తే అప్పుడు అప్లైన్ కాల్ చేసేది. ఏమైనా దెబ్బ తాకితే అబ్బా అమ్మ అంటాం. బిజినెస్లో ఏమైనా ప్రాబ్లం అయితే అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. సో బిజినెస్లో ఒకటే నేర్చుకున్నా, బిజినెస్లో ముందుకెళ్ళాలి. సేఫ్ షాప్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఇందులో సక్సెస్ అవ్వాలంటే అప్లై చేయబట్టుకోవాలని నాకు అర్థమైంది. సో అలా వెళ్తూ ముందుకు వచ్చినాం. నేను అనుకున్న 5 yearsలో 1 year కంప్లీట్ అయిపోయింది. మెల్లమెల్లగా పర్లయ్యాం, తోపాదయ మూమెంట్లో ఎమరాల్డ్ కూడా దగ్గర వచ్చిందన్నమాట. అదే మూమెంట్లో మ్యారేజ్ చేసుకున్నాను. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీకి ఒక కమిట్మెంట్ అడిగాను. ఇంట్లో బ్రదర్ వాళ్ళతో ఉండేదన్నమాట నేను షాద్ నగర్ దగ్గర.
సో నా సిచ్యువేషన్ వాళ్ళకి కొంత బాధ అనిపించిండొచ్చు. నేను చేసే వర్క్లో మా అమ్మ కూడా చెప్పింది కదా, నేను అనుకుంటే వదిలిపెట్టాడు దాన్ని చేసేదాకా అని. అలా చేస్తున్నాడు. వాళ్ళ ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వకపోయినా కొన్ని రోజులు, వాళ్ళు చెప్పేది కూడా పట్టించుకోలేకపోయినా. చెప్పిన నేను దీనిలో సక్సెస్ అవ్వాలనుకుంటా, మీరు నన్ను కొన్ని రోజులు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన. బట్ ఇలా మా బ్రదర్ కూడా ఉన్నాడు ఇక్కడే, చెప్పిన వదిన కూడా చెప్పిన, మరి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఏమన్నా నేనే కాల్ చేస్తాను, మీరు నాకు కాల్ చేయొద్దు. అలా చెప్తూ వర్క్ స్టార్ట్ చేసినాం. ఫుల్ టైం 1 year అయిపోయింది, తుఫాన్ అయిపోయింది. అప్పుడే మ్యారేజ్ దగ్గర వచ్చిందనమాట. మ్యారేజ్ అవడంతో సరే ఓకే మ్యారేజ్ గురూజీని అడిగాను, గురూజీ ఇట్లా మ్యారేజ్ అనుకుంటే నో ప్రాబ్లం టైగర్, మ్యారేజ్ చేసుకో, బట్ నీ కమిట్మెంట్ ఏదో గుర్తుపెట్టుకో అన్నాడు. అదేవిధంగా ఆ కమిట్మెంట్తో ముందుకు వెళ్తూ వచ్చినాం. బట్ 1 year టైం అంటే 1 year టైం ఇచ్చిందనమాట. చెప్పిన నాకు 1 year టైం ఇవ్వు, నీకు ఏ లైఫ్ కావాలంటే అది నేను చూపిస్తాను అని చెప్పిన. సరే ఓకే అని సపోర్ట్ చేసింది. రియల్గా థ్యాంక్స్. నేను సక్సెస్ అవ్వడానికి ఆమె రోజు కూడా ఉందండి ఇక్కడ. సో అలా కంప్లీట్ అవుతుంది. చేస్తూ బిజినెస్లోకి వచ్చిన తర్వాత జస్ట్ కార్ తీసుకోవడం జరిగింది, మారుతి సియాస్ 30 lakhs పెట్టి. అలా చేస్తున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అనిపించింది అన్నమాట ఇంకేమైనా బెటర్ కావాలి. సో ప్యారిస్ స్విట్జర్లాండ్ వెళ్ళాం. తర్వాత వైఫ్ని కూడా తీసుకొచ్చాం, మ్యారేజ్ తీసుకుపోయినాం. ఫస్ట్ గిఫ్ట్ మ్యారేజ్ తర్వాత. సో ఎంతమంది తీసుకెళ్తున్నారు ఇలా ఫ్యామిలీని, వైఫ్కి? సో సేఫ్ షాప్ ఉంది కాబట్టి నేను తీసుకోగలిగిన. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ స్పెయిన్ తీసుకుపోయినా సేఫ్ షాప్ ద్వారా. అలా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మేము మాకు ఆలోచన కూడా లేదు, మా మెంటర్ చెప్పాడనమాట, మీ వైఫ్కి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు, డైమండ్ గిఫ్ట్, ఏం ఇవ్వాలో గురించి తెలియదు, నో ప్రాబ్లం ప్యారిస్ స్విట్జర్లాండ్ గిఫ్ట్ అని చెప్పేసిండు. సరే ఓకే అని చెప్పేశాను. ఇలా మాకు లేని ఆలోచన కూడా అప్లై మాకు కల్పిస్తున్నాడు. అంతా జరుగుతుందంటే సేఫ్ షాప్. ఇంత మంచి సిస్టంలో ఉన్నాం, ఇంత మంచి గైడెన్స్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము సక్సెస్ అవుతున్నాం. సో ఫైనల్గా ఇంకా చాలా స్పీచెస్ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళవి కూడా ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో అలా వర్క్ చేస్తూ 12 దేశాలు పోయొచ్చండి, 12 countries వెళ్ళొచ్చాను ఇప్పటి వరకు. నేను జాబ్ రిజెక్ట్ చేశాను. ఫారెన్లో జాబ్ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపించింది. బట్ ఏదైనా మన మంచికి అంటారు కదా. బట్ ఒక జాబ్ పోతే కువైట్ జాబ్ పోతే పోయిందా, వీళ్ళు 12 దేశాలు తిరిగి వచ్చినా. బట్ గ్రేటా కదా. సో అలా కంప్లీట్ చేస్తూ ఇలా రియల్గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏ రోజు కూడా నేను అనిపించేది, నేను జాబ్ చేసినప్పుడు ఒకరి గురించి ఆలోచించేవాడిని కాదు. బట్ ఇలా సేఫ్ షాప్కి వచ్చిన, దీంట్లో ఇన్కమ్ తీసుకుంటున్నా, నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ నాకు చాలా చేసింది, మరి వాళ్ళకేమో నేను ఇవ్వాలి, చిన్న గిఫ్ట్ అనిపించింది. 30 మందిని హైదరాబాద్ నుంచి తిరుపతి ఫ్లైట్లో తీసుకుపోయినాడు. సో మరి నేను ఇంత గొప్ప పని చేశానా లేదా? నేను ఎక్కుతానే కూడా నమ్మకం లేదు నాకు. బట్ ఇలా సేఫ్ షాప్లో అంతమంది తీసుకుపోయినంటే దట్ ఈస్ సేఫ్ షాప్. సో ఇదన్నమాట. ఇలా చేస్తూ 2 సార్లు రూబీ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మర్ తీసుకున్నాం. సో ఇదంతా జరుగుతుంది అంటే ఒకటే సిస్టమ్ అప్లై, వాళ్ళ గైడెన్స్లో మనం వెళ్ళినామంటే 100% పక్కా మన సక్సెస్. ఇదైతే నేను చెప్పగలుగుతాను నా లైఫ్లో జరిగింది కాబట్టి. సో కమిట్మెంట్ విషయానికి వస్తే, సో నన్ను ఇప్పటివరకు ఈ స్టేజ్ మీద తీసుకొచ్చినటువంటి మా టీంకి కావచ్చు, మెయిన్గా మా అప్లై లీడర్ లేడీ డైమండ్ ఇండియా రికార్డ్ అనమాట సుజాత మేడం, సార్ బిగ్ క్లాస్ అండి. సో ఇవాళ చూస్తున్నాం మా ఇద్దరు మనుషులు బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఉంటుంది. 3 కార్టర్ రూల్స్లో ఏ రోజు కూడా బ్రేక్ చేయలే. ఇప్పటి వరకు నైట్ 12 అయినా కూడా ఇంటి దగ్గర వదిలిపెడతాం. అంత నమ్మకం మేమంటే, మా టీం అంటే అంత నమ్మకం వాళ్ళకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మేమంటే అంత నమ్మకం. సేఫ్ షాప్ ఇలాంటి మంచి సిస్టమ్ ఉంది, అందరు మంచి గౌరవిస్తారు, అందరు రెస్పెక్ట్ దొరుకుతుంది, నో ప్రాబ్లం. మా అమ్మ ఎప్పుడు హ్యాపీ, ఎప్పుడు కూడా నమ్మకంగా వస్తుందని తెలుసు అనమాట. అంత సిస్టంలో ఉన్నాం కాబట్టి చాలామందికి సేఫ్ షాప్ ఉంటుంది, రకరకాల అలవాట్లు ఉండొచ్చు. బట్ సేఫ్ షాప్ వచ్చిన తర్వాత మొత్తం మాయమైపోతాయి. అంత మంచి సిస్టంలో ఉన్నాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది, అవునా కాదా? నేను మొన్న గ్రూప్ మీటింగ్కి వెళ్ళాను. సార్ సేఫ్ షాప్ కంటే ముందు మా ఆయన రకరకాల పనులు చేస్తుండే, డ్రింక్ చేస్తుండే, నన్ను వచ్చి కొడుతుండే. ఇతను డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, బట్ ఎప్పుడైతే సేఫ్ షాప్లోకి వచ్చిండో ఆ రోజు నుంచి నన్ను తిట్టడం మానేసిండు, నన్ను కొట్టడం మానేసిండు, మందు తాగడం మానేసిండు. సార్ థ్యాంక్ యూ అని చెప్పినాను. మనుషులు మారుతున్నారు, సేఫ్ షాప్లోకి వచ్చి ఖరాబ్ అవ్వట్లే, డబ్బు ఒక్కడే దొరకట్లేదు. అలాగే మంచి సిస్టంలో మేము ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో కమిట్మెంట్ విషయానికి వస్తే నేను ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను చేయాల్సింది చాలా ఉంది లైఫ్లో. సో ఇది ఒక చిన్న బేస్మెంట్, నా లైఫ్కి ఇది ఒక బేస్మెంట్ డైమండ్ అనేది. నేను ఇవాళ నుంచి మీతో పాటు సిల్వర్ ప్రెషర్లా కూడా వర్క్ చేయడానికి రెడీ. సో నన్ను ఇక్కడ డైమండ్ స్టేజ్ తీసుకొచ్చారు, వారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నా మెయిన్ లీడర్స్ అనమాట, నా దిల్కాడ్ దగ్గర నాకు
టీంని కలిసి ఆ రోజు హ్యాపీగా నిద్రపోతాను. నేను ఆల్వేస్ టీంతోనే కలిసి ఉంటా. ఇంట్లో గడిపేది తక్కువ అండి, నా టీంతోనే ఎక్కువ గడుపుతా కాబట్టి నేను తొందరగా సక్సెస్ తీసుకోగలిగాను. నాకు స్టార్టింగ్లో నాకు సపోర్ట్ చేసినటువంటి నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ శివశంకర్ సార్, సర్వేశ్వర్, గురుస్వామి సార్ కావచ్చు, రవీందర్ సార్ కావచ్చు, శ్రీకుమార్ కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళు మెయిన్ లీడర్స్ అనమాట. నా కోర్ లీడర్స్. రియల్గా వాళ్ళను ఈ 2020 డిసెంబర్లో డైమండ్ చేసి వాళ్ళందరినీ. ఎందుకంటే నన్ను డైమండ్ చేసినప్పుడు వాళ్ళు నేను డైమండ్ చేయాలి. వాళ్ళతో పాటు ప్రెషర్లాగా తినడానికి రెడీ. మీరు రెడీ అయితే నేను రెడీ. మీరు రెడీగా మరి? రెడీ రెడీగా? సో ఈ సభాముఖంగా నేను మళ్ళీ కోరుకుంటున్నా మా వైఫ్ నుంచి, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు టైం కావాలి. నాకు ఇస్తారా? మీరు ఓకే అంటే నేను కమిట్మెంట్ ఇస్తాను వీళ్ళకి. ఓకే రైట్. మా మేడం కూడా టైం ఇచ్చేసింది అనమాట. ఆల్వేస్ మీతో పాటు నేను రెడీ. మరి మీరు రెడీయా? సో 2020లో నా కోర్ లీడర్స్ అనమాట. చాలా ఇప్పటిదాకా చెప్పాను, ఇంకా పేర్లు ఉన్నాయి, గుర్తు రావట్లేదు. ఈ అడవిలో మర్చిపోతున్న వాళ్ళని కూడా. సో వాళ్ళందరూ 2020లో డైమండ్ చేస్తా. 2021 నేను క్రౌన్ అంబాసిడర్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు, పాదాభి వందనాలు. ఎందుకంటే నాకు చెప్పడానికి ఏం లేదనమాట. సో హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంత మంచి ఓపికగా నా స్పీచ్ ఇన్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.